శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. కన్యారాశి వారికి ఈ వారం నుండి వారి యొక్క అదృష్టం మారబోతుంది. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత లాభాన్ని పొందే అవకాశం ఉంది. అంటే మీరు 100% ప్రయత్నం చేస్తే 1000% లాభం వచ్చే అవకాశం ఉంది. రాశి అందే శుక్రగ్రహ సంచారం. సో ఇది జాతకుడు తన జీవన విధానం, లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది. కొన్ని కొత్త పరిచయాలు, కొన్ని కొత్త కోరికలు మీ జీవితాశయాన్ని మార్చడం జరుగుతుంది. ఒక స్నేహ రూపంలో మీ జీవితంలో ప్రవేశించిన ఒక స్త్రీ అవ్వచ్చు, స్త్రీలైతే మగవాళ్ళు అవ్వచ్చు, మీ యొక్క అదృష్టాన్ని మార్చివేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా 3 గ్రహాలు లాభస్థాన సంచారం ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా. ముందుగా గురువు ఆల్రెడీ మీకు చాలా కాలంగా గురువు లాభస్థానంలో ఉంటూ అటు చతుర్థ భావ ఫలితాలు మనశ్శాంతి, స్థిరాస్తి, మాతృ సౌఖ్యం, విద్యాలాభం కలిగిస్తే సప్తమాధిపతిగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఫలించడం, అలాగే విదేశంలో ఉన్నటువంటి బంధువుల సహకారం లభించడం జరుగుతుంది. దాంతో రవి కలిశాడు గురువుతో. దాంతో ప్రభుత్వ అధికారుల సహకారం కానీ, తండ్రి గారి సహకారం కానీ లభించే అవకాశం ఉంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. పిల్లల యొక్క మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు మంచి ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి, ప్రావీణ్యానికి తగిన గుర్తింపు, తద్వారా లాభం కూడా పొందడం జరుగుతుంది. ఇక ఈ వారమే, ఈ రోజు నుంచే మీకు బుధుడు కూడా 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఏర్పడిన బుధాదిత్య యోగ ప్రభావం ఈ రాశి వారికి మీలో ఉన్నటువంటి టాలెంట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. వారి స్కాలర్షిప్ రావడం కానీ, మంచి గురువు లభించడం కానీ, కోరుకున్న కాలేజీలో సీట్ రావడం కానీ లభించే అవకాశం ఉంది. ఎక్కువగా ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్లో కానీ, మెడికల్ విద్యలో కానీ, మెడికల్ కాలేజీలో కానీ ప్రవేశిద్దాం అనుకున్నారో, అలాగే ఆల్రెడీ మెడికల్ చదువుతున్న వాళ్ళకి మరింత ఉన్నత విద్యలో చేరదాం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సమయం. ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, అది నెరవేరుతుంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ఎందుకంటే దశమంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. అంటే కుజుడు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి కారణమవుతుంటాడు. లాభస్థానంలో రవి ప్రభుత్వ ధనం పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో చాలా కఠినంగా, చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. దశమంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చ కుజుల్లాగా ప్రవేశిస్తుంటాడు. అయిపోయి చతుర్థ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. చతుర్థాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నాడు రవితో కలిసి. అంటే మీరు ప్రభుత్వ ద్వారా ఏదైనా ఇల్లు పొందడం కానీ, ప్రభుత్వ పథకం ద్వారా అయితేనే, కొంతమందికి ప్రభుత్వం క్వార్టర్స్ ఇస్తూ ఉంటుంది, అలాగైతేనే, లేదు స్వశక్తితో మీ పిల్లల సహకారంతో కొత్త గృహం ఏర్పాటు చేసుకోవడం అయితేనే జరిగే అవకాశం. అంటే మొత్తం మీద ఒక స్థిరాస్తి లభించే అవకాశం ఉన్నది. సో అలాగే 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఏదో ఒక శుభకార్యం ఈ వారం, అంటే ఇంచుమించుగా మీరు ఆగస్టు 17వ తారీఖు లోపల ఏదో ఒక శుభకార్యం మీ చేతుల మీదుగా కానీ, మీరు శుభకార్యంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఎప్పుడైనా రాశి అంటే లగ్నం కానీ, రాశి కానీ, ఇప్పుడు కన్యా రాశి ఉంది, అందులో శుక్రుడు లాంటి భాగ్యాధిపతి ఉన్నప్పుడు ప్రతిదీ మనకు అనుకూలంగా, శుభంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకని ఎంత కాన్ఫిడెన్స్గా మీకు ఈ 11వ స్థానంలో వచ్చినటువంటి రవి వల్ల, ప్రభుత్వం వల్ల, గురువు సంతానం వల్ల, భర్త వల్ల, బుధుడు వల్ల స్వశక్తితో ఉద్యోగం వల్ల, అలాగే కుజుడు దశమ స్థానం ఉంది, ఇవన్నీ మీకు చాలా సహకరించం. ఆ ఫలితాలు అందుకోవడానికి ఈ శుక్రుడు యొక్క రాశి ప్రవేశం మీకు, అంటే నీచలో ఉన్నా, ఉచ్చులో ఉన్నా, అది ఏదో విధంగా మీకు ఇస్తూ ఉంటుంది. అది హెచ్చు తగ్గుల్లో భేదం ఉంటుంది తప్ప అది నీచలో ఉన్నాడు ఎవడు అని ఏమి ఉండదు. బట్ నీచలో ఉన్నటువంటి శుక్రుడైనప్పుడు కూడా శుక్రుడే. అయితే ఏంటంటే అది దాని క్వాలిటీలో వ్యత్యాసం అంటే ఉండొచ్చు. బట్ ఎనీహో మంచి అదృష్టమైన ఫలితాలు ఈ రాశివారు ఈ వారంలో పొందడం జరుగుతుంది. అయితే కొంతమందికి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా
ఈ రాశి వారికి 6వ స్థానంలో రాహు, దశమంలో కుజుడు, లాభంలో 3 గ్రహాలు. ఇంతకన్నా ది బెస్ట్ పీరియడ్ ఈ రాశి వారికి ఫ్యూచర్లో కూడా వస్తున్నటువంటి నమ్మకం లేదు. ఇదే సమయంలో మీ ప్రయత్నాలు మరింత ఖచ్చితంగా గట్టిగా చేస్తే 100% మీరు సినిమా రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, వైద్య వృత్తిలో ఉన్నా, విద్యా రంగంలో ఉన్నా సరే కంప్లీట్గా మీరు అనుకున్నటువంటి గమ్యస్థానాన్ని అతి తొందరలో చేరే ప్రయత్నం ఇప్పుడే ప్రారంభించండి. సక్సెస్ మీ ప్రయత్నం బట్టి ఆధారపడి ఉంటుంది. శ్రీమాత్రే నమో. జయ గురు దత్తాత్రేయ నమో. కన్యా రాశి వారికి ఈ వారం నుండి వారి యొక్క అదృష్టం మారబోతుంది. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత లాభాన్ని పొందే అవకాశం ఉంది. అంటే మీరు 100% ప్రయత్నం చేస్తే 1000% లాభం వచ్చే అవకాశం ఉంది. రాశి అందే శుక్రగ్రహ సంచారం. సో ఇది జాతకుడు తన జీవన విధానం, లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది. కొన్ని కొత్త పరిచయాలు, కొన్ని కొత్త కోరికలు మీ జీవిత ఆశయాన్ని మార్చడం జరుగుతుంది. ఒక స్నేహ రూపంలో మీ జీవితంలో ప్రవేశించిన ఒక స్త్రీ అవ్వచ్చు, స్త్రీలైతే మగవాళ్ళు అవ్వచ్చు, మీ యొక్క అదృష్టాన్ని మార్చివేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా 3 గ్రహాలు లాభస్థాన సంచారం ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా. ముందుగా గురువు ఆల్రెడీ మీకు చాలా కాలంగా గురువు లాభస్థానంలో ఉంటూ అటు చతుర్థ భావ ఫలితాలు మనశ్శాంతి, స్థిరాస్తి, మాతృ సౌఖ్యం, విద్యాలాభం కలిగిస్తే సప్తమాధిపతిగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఫలించడం, అలాగే విదేశంలో ఉన్నటువంటి బంధువుల సహకారం లభించడం జరుగుతుంది. దాంతో రవి కలిసాడు గురువుతో. దాంతో ప్రభుత్వం అధికారుల సహకారం కానీ, తండ్రి గారి సహకారం కానీ లభించే అవకాశం ఉంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. పిల్లల యొక్క మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు మంచి ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి, ప్రావీణ్యానికి తగిన గుర్తింపు, తద్వారా లాభం కూడా పొందడం జరుగుతుంది. ఇక ఈ వారమే, ఈ రోజు నుంచే మీకు బుధుడు కూడా 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఏర్పడిన బుధాదిత్య యోగ ప్రభావం ఈ రాశి వారికి మీలో ఉన్నటువంటి టాలెంట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. వారి స్కాలర్షిప్ రావడం కానీ, మంచి గురువు లభించడం కానీ, కోరుకున్న కాలేజీలో సీట్ రావడం కానీ లభించే అవకాశం ఉంది. ఎక్కువగా ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్లో కానీ, మెడికల్ విద్యలో కానీ, మెడికల్ కాలేజీలో కానీ ప్రవేశిద్దాం అనుకున్నారో, అలాగే ఆల్రెడీ మెడికల్ చదువుతున్న వాళ్ళకి మరింత ఉన్నత విద్యలో చేరదాం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సమయం. ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, అది నెరవేరుతుంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ఎందుకంటే దశమంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. అంటే కుజుడు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి కారణమవుతుంటాడు. లాభస్థానంలో రవి ప్రభుత్వ ధనం పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో చాలా కఠినంగా, చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. దశమంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చ కుజుల్లోకి ప్రవేశిస్తుంటాడు. అయితే చతుర్థ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. చతుర్థాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నాడు రవితో కలిసి. అంటే మీరు ప్రభుత్వ ద్వారా ఏదైనా ఇల్లు పొందడం కానీ, ప్రభుత్వ పథకం ద్వారా అయితేనే, కొంతమందికి ప్రభుత్వం కోటా సరిస్తూ ఉంటుంది, అలాగైతేనే, లేదు స్వశక్తితో మీ పిల్లల సహకారంతో కొత్త గృహం ఏర్పాటు చేసుకోవడం అయితేనే జరిగే అవకాశం. అంటే మొత్తం మీద ఒక స్థిరాస్తి లభించే అవకాశం ఉన్నది. సో అలాగే 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఏదో ఒక శుభకార్యం ఈ వారం, అంటే ఇంచుమించుగా మీరు ఆగస్టు 17వ తారీఖు లోపల ఏదో ఒక శుభకార్యం మీ చేతుల మీదుగా కానీ, మీరు శుభకార్యంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఎప్పుడైనా రాశి అంటే లగ్నం కానీ, రాశి కానీ, ఇప్పుడు కన్యా రాశి ఉంది, అందులో శుక్రుడు లాంటి భాగ్యాధిపతి ఉన్నప్పుడు ప్రతిదీ మనకు అనుకూలంగా, శుభంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకని ఎంత కాన్ఫిడెన్స్గా మీకు ఈ 11వ స్థానంలో వచ్చినటువంటి రవి వల్ల, ప్రభుత్వం వల్ల, గురువు సంతానం వల్ల, భర్త వల్ల, బుధుడు వల్ల స్వశక్తితో ఉద్యోగం వల్ల, అలాగే కుజుడు దశమ స్థానం ఉంది, ఇవన్నీ మీకు చాలా సహకరించం. ఆ ఫలితాలు అందుకోవడానికి ఈ శుక్రుడు యొక్క రాశి ప్రవేశం మీకు, అంటే నీచలో ఉన్నా, ఉచ్చులో ఉన్నా, అది ఏదో విధంగా మీకు ఇస్తూ ఉంటుంది. అది హెచ్చు తగ్గుల్లో భేదం ఉంటుంది తప్ప
అది నీతిలో ఉన్నాడు ఎవడు అని ఏమి ఉండదు. బట్ నీతిలో ఉన్నటువంటి శుక్రుడైనా కూడా శుక్రుడే. అయితే ఏంటంటే అది దాని క్వాలిటీలో వ్యత్యాసం అంటే ఉండొచ్చు. బట్ ఎనీహో మంచి అదృష్టమైన ఫలితాలు ఈ రాశివారు ఈ వారంలో పొందడం జరుగుతుంది. అయితే కొంతమందికి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాశి వారికి 6వ స్థానంలో రాహు, దశమంలో కుజుడు, లాభంలో 3 గ్రహాలు, ఇంతకన్నా ది బెస్ట్ పీరియడ్ ఈ రాశి వారికి ఫ్యూచర్లో కూడా వస్తుందన్నటువంటి నమ్మకం లేదు. ఇదే సమయంలో మీ ప్రయత్నాలు మరింత ఖచ్చితంగా గట్టిగా చేస్తే 100% మీరు సినిమా రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, వైద్య వృత్తిలో ఉన్నా, విద్యా రంగంలో ఉన్నా సరే కంప్లీట్గా మీరు అనుకున్నటువంటి గమ్యస్థానాన్ని అతి తొందరలో చేరే ప్రయత్నం ఇప్పుడే ప్రారంభించండి. సక్సెస్ మీ ప్రయత్నం బట్టి ఆధారపడి ఉంటుంది.